మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను వారం రోజులకు హైకోర్టు వాయిదా వేసింది. స్థలం ఆక్రమణ కేసులో బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. విచారణను వారం రోజులకు హైకోర్టు వాయిదా వేసింది. స్థలం ఆక్రమణ కేసులో బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. స్థలం ఆక్రమణకు సంబంధించి తనకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి ఆయన విజయవాడలో జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి తాము ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాల్సి ఉంది అని చెప్పి ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో కేసు విచారణను వారం రోజుకు వాయిదా వేశారు. ఇప్పటికే వల్లభనేని వంశీ వివిధ కేసుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేస్తుండటంతో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ లో కొనసాగుతున్నారు. ఆయనపై విజయవాడలో కూడా ఎస్సీ కేసుతో సహా ఇంకా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, ఈ కేసులన్నీ కూడా నమోదవున్నాయి. వీటన్నిటిలో కూడా మరికొన్ని కేసుల్లో కూడా పీటీ వారెంట్ దాఖలు చేయడంతో వాటిలో రిమాండ్ విధించారు. అందువల్లనే వీటిపై ఈ రోజు ఈ స్థలం ఆక్రమించుకున్న కేసులో ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ రామారావు.